సార్ ఏమిటి సార్, దేశంలో ఎన్ని పూరుగుడుసులు ఉన్నాయో అన్ని ఫైల్స్ మధ్య కూర్చున్నారు, సంతకాలు చేస్తున్నారా? కాదు, దిద్దుకుంటున్నాను. నీకెందుకు? అసలు నువ్వెవరు? మంత్రి గారు గెలవడానికి ఓటు వేసిన దౌర్భాగ్యుణ్ణి. వారు 60,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అన్ని వేల మంది దౌర్భాగ్యుల్లో నువ్వెవరవని మాకు గుర్తుంటావయ్యా. ఇంతకెందుకు వచ్చా? పని మీద. రిక్షా మీద రాలా? అర్థమైంది. మెడికల్ కాలేజ్ సీటా 1,00,000, కొత్త ప్రాజెక్ట్ కాంట్రాక్టా 1,50,000, బస్సు రూటా 50,000. ఇంతకీ ఆ సూట్ కేసులో ఎంత క్యాష్ ఉంది? ఇందులో క్యాష్ లేదండి. నేను విప్లవం పత్రికా విలేకరు. ఎవరు విలేకరు గారా? కూర్చోండి కూర్చోండి. నేను మంత్రి గారిని కలవడానికి వచ్చాను. అలాగే, మీకంటే ఉంది. పదండి పదండి. అయ్యా రండి. వీరు విప్లవం పత్రికా విలేకరు గారు. నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని 5 నిమిషాలు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అలాగా రండి. థ్యాంక్ యూ సార్. సార్, మా మంత్రి గారికి కొంచెం కోపం ఎక్కువ. చిక్కు ప్రశ్నలు వేసి వారిని చికాకు పెట్టకండి. ఓకే, థ్యాంక్ యూ. రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఏమొద్దండి, థ్యాంక్స్. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని. అడగండి. లాయర్ శ్రీదేవి కోర్టులో మీ మీద కేసు పెట్టిన విషయంపై మీ అభిప్రాయం? అంటే అదే, ఒక అభాగ్యురాలు మీ సహాయం అర్థించడానికని వస్తే ఆమెను మానభంగం చేశారట. అదంతా అబద్ధం. అసలు ఆ రోజు నేను ఊళ్ళోనే లేను. స్త్రీ జాతి గొప్పతనం గురించి ఉపన్యసించడానికి కాశ్మీర్ వెళ్ళాను. కానీ మీరు ఇక్కడే ఉన్నట్లు ఆమె దగ్గర రుజువులు ఉన్నాయి. ఆహా, అయితే కోర్టులోనే సమాధానం చెప్తాను. మీ మీద సిమెంట్ కుంభకోణం, బంజరు భూముల ఆక్రమణ కేసులు నడుస్తున్నాయి కదా, అవన్నీ రుజువైతే మీ మంత్రి పదవి ఏమవుతుంది? ఏమీ కాదు. అసలు మా మంత్రివర్గంలో ఎవరు తప్పు చేయలేదో చెప్పండి. అందరి జాతకాలు నా చేతిలోనే ఉన్నాయా? అయినా మిమ్మల్ని మంత్రివర్గం నుండి తీశారనుకోండి, అప్పుడేం చేస్తారు? వెంటనే ప్రభుత్వాన్ని పడగొడతాను, ముఖ్యమంత్రిని అవుతాను. అసలు పార్టీ స్థాపించిందే నేనయ్యా. ఇలా చెప్పిన వాళ్లే చాలా మంది ఇళ్లలో పడుకొని నిద్రపోతున్నారు. ఏమిటయ్యా నువ్వు చెప్పేదియా? లాయర్ శ్రీదేవి చేపట్టిన ఏ కేసులోను ఓడిపోలేదు, ఈ కేసులోను ఓడిపోదు. మీకు శిక్ష పడుతుంది, మీ పదవి ఊడిపోతుంది. ఏం కూసావు? చిక్కు ప్రశ్నలు వెయ్యకయ్యా, చికాకు పడతారు అంటే విన్నాడు కాదు. ఆయన దగ్గర విప్లవం ఏమిటి, పత్రిక ఏమిటి? నాకు తెలుసు సార్ మీరు ఇలా వస్తారని. ఇలాంటి చోటికి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తతో రావాలి సార్. అవన్నీ ఎందుకు? వాటన్నిటికంటే శక్తి కలది, విలువైనది ఇది చాలు నాకు.